చూడండి లక్ష్మీపురము టోల్గేట్ ఇది. మొత్తం బండ్లు అన్నిటినీ వెనక్కి పంపిస్తాను అనమాట, లారీలు అన్నిటినీ. ఆ లైన్లో నుంచి ఈ లైన్కి వచ్చినాను అనమాట. ఇప్పుడు ఈడు చూడాలి, ఈసారి కూడా వెనక్కి పంపిస్తారు. మన బండిలో ఉండే టన్నేజ్ వచ్చేసి 9.5 టన్ను ఈడ ఉంది, చూపిస్తాను ఉండండి. బిల్లు కూడా టాటా బిల్లు అటు చూడండి, చూడండి ఎంత ఉన్నదో. 9.5 టన్ను ఓవర్లోడ్ ఉన్నదనేసి అన్ని బండ్లని వెనక్కి పంపిస్తాంటారు అనమాట. వీళ్ళంతా ఈ టోల్గేట్ల కథలంతా మామూలు కథలు కాదు వీళ్ళవి. చూద్దాం ఎప్పుడన్నా వదలుతారో వదలరా. చూడండి ఇదే కథ, ఇదే కథ. ఏమైందినా చూడండి, టోల్ ఎంత ఉన్నదో 490 రూపాయలు. చూడండి ఉత్త డబ్బా టోల్గేట్లో సరిగ్గా పని చేయవు. ఇంతసేపు వెయిట్ చేస్తే ఫ్రీగా వదిలేయాలి బండ్లని. ఆ పక్క లైన్లో చూడండి, ఆ పక్క లైన్లో కూడా బండ్లు ఎనికిపోతున్నాయి. ఆ బండి కేరళ బండి భారత్ బెంజు వచ్చి అర్ధగంట అవుతుంది దగ్గర దగ్గర. చూడండి ఓవర్లోడ్ ఉన్నదని చెప్పేసి దాన్ని కాటాకు పంపిస్తాండ్రు. చూస్తున్నారు కదా, కేరళ నుంచి వాళ్ళు పాసింగ్ మీద ఒక కేజీ ఉన్నా కూడా వేయరు అనమాట ఎక్కువ ఓవర్లోడ్. చూడండి కాటాకు పోతుంది. ఆయన ఇక్కడ ఉండే ఆయన చెప్తా అన్నాడు, ఎంటీ బండికి కూడా ఒకటి 30 టన్నులు చూపిస్తుందంట కాటా. అది ఎట్లా చూపిస్తుంది? దాదాపు చూడండి వచ్చి 19 నిమిషాలు అవుతుంది. 9 గంటల కరెక్ట్గా ఇక్కడ 9:30కి వచ్చాను. చూడండి 19 నిమిషాలు అవుతుంది. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి రమ్మన్నారు. ఈ లాస్ట్ వస్తే ఇది అదే కథే. కార్లను కూడా వెనక్కి కరెక్ట్గా 20 నిమిషాలకి అయితే వదిలినారనమాట. ఈ టోల్ ఇది లక్ష్మీపురం టోలు. పని చేయనప్పుడు ఏంటికి పెట్టుకోవాలి టోల్గేట్లు వీళ్ళు. చూడండి కేరళ బండి వాళ్ళు పాసింగ్ కంటే తక్కువ వేసుకొని వస్తారనమాట. ఇంకా లాంగ్ బండ్లో చూడండి దాన్ని కూడా కాట పెట్టిస్తున్నాడు. డబ్బా టోల్గేట్లు అంతా. అదే కానీ టైమింగ్ లోడ్కి 20 నిమిషాలు అంటే దాదాపు 20 కిలోమీటర్లు టైం కవర్ చేయాలి తెలుసా. 20 కిలోమీటర్లు కవర్ చేయాలి, వేస్టే కదా. టైమింగ్ ఎట్లా అంటే టైమింగ్ వాళ్ళు ఒక అందాజు కూడా ఇయ్యరనమాట. కరెక్ట్గా ఇంత అనేసి ఇచ్చేస్తారు. 1 అవర్కి ఇన్ని కిలోమీటర్లు కొట్టాలా అనేసి. అన్ని కిలోమీటర్లు ఆడ కొడతాం చెప్పండి. 20 నిమిషాలు ఇటు వేస్ట్ టోల్గేట్లో. ప్రతి టోల్గేట్ ఇట్లా యాక్సిడెంట్లు అయినప్పుడు, దాని తర్వాత ఈ ట్రాఫిక్లు అది ఇది మొత్తం అంతా టైం వేస్ట్ అయిపోతుంది. టైంకి పెట్టలేమన్నమాట, కిరాయి కట్ చేస్తారు. అట్లాంటప్పుడు ఎందుకు తోలుతారు అట్లాంటి లోడ్లు అంటే? ఇంక మేము తోలకపోతే ఎవరు తోలుతారండి చెప్పండి. చాలా మంది కమెంట్స్లో అంటారు కదా, అట్లాంటి లోడ్ తోలకపోతే ఏమంటే, ఇంకా మేము తోలకపోతే మాలాంటి యూత్ తోలకపోతే ఇంకెవరు తోలుతారు? ముసలోళ్ళు తోలుతారా? టైమింగ్ ఏమన్నా అర్థం ఉండాలో కొద్దిగా ఆలోచించాల. సో ఒరిస్సాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఒడిషా. భువనేశ్వర్ 182 ఉంది ఇక్కడ నుంచి. సో మనము బంకుకి వెళ్ళిపోయేసి ఇక్కడ మన భారత్ పెట్రోల్ బంక్ ఉంటుంది, బీపీ గర్ పెట్రోల్ బంకు. సో దాంట్లోకి పోయేసి పార్క్ చేసేసి స్నానం చేసేసి టిఫిన్ తినేసి మళ్ళీ మధ్యాహ్నంగా బయలుదేరుతాను. సో రేపు సండే అనమాట. సో రేపు సండే కూడా అన్లోడ్ చేస్తారంట. మనం నైట్ అంతా జర్నీ అయినా కూడా రేపు మార్నింగ్కి వెళ్ళిపోతాము ఆరాంగా, సాయంత్రం బయలుదేరినా కూడా. అదే అనమాట ప్లాను. సో మన టైర్లు బాగలేనప్పుడు ఏం చేయాలంటే మనం డే టైంలో ఎక్కువ తోలకూడదు అనమాట. తోలినే ఒక 11-12 గంటల వరకు తోలాలి అంతే బండి. దాని తర్వాత ఎక్కడన్నా పెట్రోల్ బంకు అట్లా ఏదన్నా చెట్టు ఏదైనా చూసుకొని సైడ్ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ సాయంత్రం ఒక 6 గంటల పైన మళ్ళీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ నైట్ అంతా కొట్టాలన్నమాట. అట్లా కవర్ చేస్తే టైర్లు లైఫ్ అనేది వస్తుంది. ముందర వచ్చేసి మన సబ్స్క్రైబర్ బండి.
సో అరటికాయలు ఎత్తుకోబోతుంది అనమాట. సో ఇట్లా మన బండ్లు లైన్ల మీద పోతూ ఉంటాయి అన్నమాట, ఏం టెన్షన్ లేదు. సో ఇదే అనమాట గర్ పెట్రోల్ బంకు, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మనకి. సో అందరూ డీల్ ఇక్కడే పట్టుకొని స్టే చేసేవాళ్ళు స్టే చేస్తారు, లేదంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది వచ్చేసి అరటికాయ బండి కాబట్టి వెళ్ళిపోతుంది అనమాట అది. సో ముందర పట్టుకుంటారంట వాళ్ళు జియోలో, మనము భారత్ పెట్రోల్ బంకులో పెట్టేసి బండి మనము జియోలోనే పట్టేది. సో బంకులో అయితే పార్క్ చేసేసాము, కప్ప వేసి ఫ్రెష్ అప్ అయిపోదాం. సో బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాము, చూస్తున్నారు కదా. సో స్నానం కూడా చేసేసాను అనమాట నేనైతే. సో తినడానికి అయితే వెళ్ళాలా, బయట చూస్తాను, లేదంటే బండిలోనే వండుకోవాలన్నమాట. బండిలో అయితే అన్నీ ఉండే వంట సామాన్లు అన్నీ వండుదాం. సో మీల్స్ అయితే ఆర్డర్ పెట్టేసామన్నమాట. సో వైట్ రైసు, సాంబారు, పప్పు, ఇదేదో గుగ్గిళ్ళది, ఇదేదో ఆలు సాంబారు, ఇది ఫ్రై, మళ్ళీ ఊరగాయ, అంతే కథ. ఇక్కడే ఉంటుందన్నమాట పెట్రోల్ బంక్ లోపలే. టేస్ట్ చూడాలి ఎట్లా ఉంటుందో ఏమో, ఎట్లా ఉన్నా తినేసిపోతూ ఉండడమే. సో ఈవినింగ్ 5 అయితే అవుతుంది. ఇప్పుడైతే డీజిల్ అయితే పట్టుకుంటున్నాం అనమాట. డీజిల్ పట్టుకుంటే ఇంక నాన్ స్టాప్ 460 కిలోమీటర్లేమో అన్లోడింగ్ పాయింట్ గిరిసోలా నుంచి. ఆరాంగా మార్నింగ్కి అయితే వెళ్ళిపోతాము. సో 10,000కి అయితే చెప్పేసాను. సో పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది, ఒకటి వెళ్ళిపోతాయి అన్నమాట బండ్లు. నైట్లో నిద్రపోయే వాళ్ళు వచ్చేసి పెట్టేసి పనుకుంటారు మళ్ళీ. ప్రస్తుతానికైతే కుర్దా దగ్గర అయితే ఉన్నాము, తినడానికైతే ఆపాను. ఇక్కడైతే ఎగ్ రైస్ అయితే బాగుంటుంది అనేసి, సో తినేసి డైరెక్ట్గా బండి దగ్గర అయితే కలుస్తాను. సో మన టార్జన్ గాడు అయితే అటుపక్క ఉన్నాడు, రోడ్ అటుపక్క ప్లేస్ ఉంటుందన్నమాట. అటుపక్క పెట్టేసి అక్కడ హోటల్ ఉంటే ఆ హోటల్లో తినేసి మళ్ళీ ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయని ఫ్రూట్స్ తీసుకుందామని వచ్చా. ఒరిస్సాలో ఫ్రూట్స్ తింటే మేలు అనమాట, ఫుడ్ కన్నా ఫ్రూట్స్ అవి ఇవి తినేసి మేనేజ్ చేయాలన్నమాట. సో ద్రాక్ష, అరటి పండ్లు, అలాగే మనం కమలా పండ్లు మొత్తం తీసుకున్నాం అనమాట. రోడ్ దాటైతే పోవాలా. సో వెహికల్స్ వస్తున్నాయి, ఇదే అనమాట. ఫ్రూట్స్ అంగడి, కొబ్బరి బొండాలు అన్నీ ఉన్నాయి. చలి మామూలుగా లేదనమాట. నేను చూడండి షార్ట్ వేసుకున్నాను, అది కాకుండా మామూలు చలి కాదురా బాబో. మన టార్జర్ గాడు చూడండి మెరుస్తా అన్నాడు అట్లే. బండి వాష్ చేయాలా, బండి టైర్లో పౌడరింగ్ వేయాలా, వీల్ అలైన్మెంట్ పెట్టేయాలా. బండి తెచ్చినప్పటి నుంచి వీల్ అలైన్మెంట్ పెట్టలేదన్నమాట, అయినా కూడా చూడండి బటన్ ఎట్లున్నదో. సో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలా. టార్పాల్ అయితే భలే కట్టినా అబ్బా ఒకనే. ఇది సెన్సార్ ఒకటి ఊసిపోయింది, ఈసారి ఇంటికి పోతానే గ్రిల్ కట్టించేయాల. బయలుదేరదాం ఇంకా నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తాను అనమాట. సో టైం వచ్చేసి 11:30 అవుతుంది. దగ్గర భద్రక్ దగ్గర అయితే ఉన్నాము. సో మొత్తము టోల్ గేట్ అంతా టిప్పర్లతో అయితే నిండిపోయింది. సో ఎక్కువగా ఇసుక మాఫియా అనమాట. ఇటు పక్క రోడ్ అయితే మొత్తం అంతా అణిగిపోయింది అనమాట. సో ఈ టోల్ గేట్లో అయితే ఇటు పక్క ఉండే బండ్లు అయితే ఒకటి కూడా కాలేదు, దాదాపు 10 నిమిషాలు అయిపోయింది. సో ఈ బండి అయితే బ్యాక్ సైడ్ ఒక బండి ఉంది, ఆ బండి పెట్టేసి నిద్రపోయినాడు అనమాట. సో ముందర ఏం జరుగుతుందో ఏమో తెలియదు. దగ్గర 10 నిమిషాల నుంచి ఇట్లా ఆపేశారు బండ్లు. ఆ పక్క లైన్లో అయితే మూవ్ అవుతానే కానీ ఈ 3 లైన్లు మూవ్ కాల. నెక్స్ట్ ఆ పక్క అటుపక్క కూడా ఒక లైన్ ఉన్నదన్నమాట. అది ఏమైందో ఏమో, టోల్గేట్లో ముందర బ్యాలెన్స్ ఉందో లేదో తెలీదు. ఆ పక్క బండ్లన్నీ ఆపేశారు.
అయ్యో, ఇంకా మన అన్లోడింగ్ పాయింట్కి ఒక 170 కిలోమీటర్స్ అయితే పోవాలా, ఒక 3 అవర్స్ అనమాట. 3 అవర్స్లో వెళ్ళిపోయేసి, అంటే ఒక 3 గంటలకు అట్లా వెళ్ళిపోతాము. పెట్టేసి పనుకుంటే 6 గంటలకు వస్తారు వాళ్ళు. ఒక 3 అవర్ల నిద్ర అవుతుంది బాగా. అప్పటి నుంచి ఇప్పుడు మూవ్ ఇక్కడ చూడండి. జామ్ జామ్ గులాబ్ జామ్ అటు చూడండి. జాలేశ్వర్ మున్సిపాలిటీ. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ జాలేశ్వర్ మున్సిపాలిటీ. వీటి నుంచి మనకి 40 కిలోమీటర్లు ఉంటుంది మన అన్లోడింగ్ పాయింట్. సో వెస్ట్ బెంగాల్లోకి ఎంటర్ అవుతాను అనమాట. సో టైం వచ్చేసి 3 అవుతుంది తెల్లవారుజామున. ఇంకో 1 అవర్కి అంత వెళ్ళిపోతాము. చూద్దాం. ఈ రూట్లో అయితే బండ్లు యావి రావడంలో యావి పోవడంలా కొద్దిగా చూసుకొని జాగ్రత్తగా అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇది యాక్చువల్గా అయితే పోర్ట్ రోడ్. చూద్దాం. మన కెమెరా అయితే ఆన్లోనే ఉంటుంది, చూడండి. ఏమన్నా వింతగా ఏమన్నా జరిగితే రికార్డ్ చేద్దాం, ఓకేనా? రికార్డింగ్లోనే ఉంటుంది యాక్చువల్గా అయితే. నిదానంగా చూసుకొని వెళ్దాం. గురు టైం వచ్చేసి అర్ధరాత్రి 2:46 అయితే అవుతుంది. నేను వచ్చేసి వెస్ట్ బెంగాల్ రోడ్లో అయితే తిరుగుతాను. సో అన్లోడింగ్కి అయితే వెళ్తాను. ఇట్లాంటి రోడ్లో పోవడానికి గుండికాయ కాదు, డబుల్ గుండికాయ ఉండాలి డ్రైవర్కి. సో మోహన్పూర్ అనేసి ఊరి పేరు. మనకి బీచ్ సైడ్ వస్తుంది అనమాట. సో ముందర చూపిస్తాను చూడండి రోడ్ ఎలా ఉన్నదని. సో గాయ్స్, సో వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, మొత్తం చీకటి అనమాట. టైం వచ్చేసి దాదాపు ఇక్కడ చూడండి 2:49 అర్ధరాత్రి. సో ఒక్క బండి కూడా వెళ్ళడం లేదు, ఒక్క బండి కూడా రావడం లేదనమాట. నేను చూస్తే ఒక బండిలో ఒకనే ఉన్నాను. సో నా ధైర్యం అంతా నా బండే అనమాట. మన టార్జన్ గాడే మన ధైర్యం అంతా. సో ఎందుకు చెప్తున్నానంటే, చూస్తున్నారు కదా అక్కడ ఆల్రెడీ ఒక బండి అయితే ఆగుంది, లారీనో ఏదో. చూడండి అన్న అయితే లారీ డ్రైవరే. లారీ డ్రైవరో దొంగ మనకెట్లా తెలుస్తుంది చెప్పండి? ఇక్కడ చూడండి ఎంత లైటింగ్ అయినా కూడా కనపడడంలే. ఇక్కడ ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంటే చూసి సైడ్ వేసుకుందాం. చాలా డేంజర్ అనమాట ఇటు రోడ్లో. ఇక్కడైతే ఒక బంక్ అయితే ఉంది భారత్. ప్లేస్ ఉందో లేదో దీంట్లో పార్కింగ్. మొత్తం అయితే ఫుల్ అయిపోయింది అనమాట. పార్కింగ్ లేదు, రోడ్డు మీదే పెట్టుకోవాలా. ఇటు పెట్టుకుంటే యాక్సిడెంట్లు అవుతాయి. సో మనం ఇప్పుడు వచ్చేసి దిగా దగ్గర అయితే ఉన్నాము. ఊరి పేరు దిగా. ఇక్కడ ఎక్కువగా ఫిష్ లోడ్ అవుతుంది. రేపు మన బండికి ఫిష్ లోడ్ చేయాలన్నమాట. సో ఇదంతా బీచ్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ సైడ్ అనమాట. అందుకు బోట్ షేప్లో కట్టారు చూడండి. బయలుదేరదాం, మార్నింగ్ వద్దాం అన్లోడ్ చేసుకొని. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. ఇక్కడే అనమాట, దగ్గరే. ఫుల్ డెకరేషన్లు చూస్తున్నారు కదా. సో లైట్ సెట్టింగ్ అంతా బాగా పెట్టారు.
జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అంతే అనమాట అన్లోడింగ్ పాయింట్. సో ఇక్కడికైతే మార్నింగ్ 5:30కి అయితే వచ్చేసాను. పార్టీకి ఫోన్ చేసి లొకేషన్ పెట్టించుకొని కరెక్ట్గా అయితే వచ్చేసాను టైంకి. సో హాఫ్ అన్ అవర్లో అయితే అన్లోడింగ్ అయితే చేసేసారు. ఇది కాజు చాలా కాస్ట్లీ కాబట్టి షార్టేజ్ ఏం రాకూడదు అనేసి అన్నారు. దేవుని దేవాలు అయితే మనకేం షార్టేజ్ ఏం రాలేదు. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.